వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమయానికి తగు మాటలు. ఈరోజు నేను మీకు ఒక మంచి వీడియో షేర్ చేద్దామని మీ ముందుకైతే వచ్చేసాను. సో ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఈ వీడియో డిస్క్రిప్షన్ ఏంటి అని అంటే, బర్గనర్ నుంచి నేను 4 పీస్ ట్రైప్లై స్టీల్ సెట్ అయితే తీసుకున్నానండి. ఇది కుక్వేర్ సెట్ అనమాట. కడాయి ప్లస్ లిడ్ ప్లస్ ఫ్రై ప్యాన్ ప్లస్ మిల్క్ బాయిలింగ్ ప్యాన్ అనమాట. సాస్ ప్యాన్ లా కూడా అనుకోవచ్చు. నా దగ్గర ఉన్న గ్రానైట్ నాన్ స్టిక్ కడాయి అయితే పాడైపోయిందండి. క్యారెట్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట. అమెజాన్లోనే ఒక 2 years బిఫోర్ తీసుకున్నాను. కడాయి అయితే చాలా బాగుంటుంది. చాలా హెవీ వెయిట్ ఉండి గ్రానైట్ ఫినిషింగ్తో వస్తుంది అనమాట. నేను ఇంతవరకు చాలా కేర్ఫుల్గా యూజ్ చేశాను. కూరలని చాలా బాగా కుక్ అవుతాయి అనమాట. కాకపోతే అది చిన్నది, 1/2 లీటర్ కెపాసిటీ అంత ఉంటుంది అనమాట. సో ఇప్పుడు అది కొంచెం కోట్ పోతున్నట్టుగా అనిపిస్తుందో, 2 years వాడాం కదా, సో లెట్ us గో ఫర్ ఎ చేంజ్ అని చెప్పేసి నేను ఈసారి ట్రైప్లై స్టీల్ కడాయి తీసుకుందాం అని చెప్పి వెతుకుతుంటే నాకు బర్గనర్లో ఈ ట్రైప్లై స్టీల్ అనే కడాయి సెట్ కనిపించింది అనమాట. ఇది కుక్వేర్ సెట్ అండి, కడాయి సెట్ కాదు. హానెస్ట్లీ ఏంటనంటే కుక్వేర్ సెట్ అనమాట. కడాయి, ఫ్రై ప్యాన్, ఇంకా ఈ సాస్ ప్యాన్ వచ్చింది. ఒక లిడ్ కూడా వచ్చింది, స్టీల్ లిడ్. సో ఇది ఎలా ఉంటుందో చూద్దాము అసలు అని చెప్పేసి ఆర్డర్ పెట్టాను. ఓపెనింగ్ అయితే చేస్తున్నాను చూడండి. బాక్స్ చాలా హెవీగా ఉంది. నేను ఒళ్ళో పెట్టుకుని ఓపెన్ చేస్తున్నాను కానీ ఎక్కడ పడిపోతాయని టెన్షన్తో ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా లిడ్ అయితే వచ్చింది. ఆ స్టీల్ షైన్ చూడండి, స్టెయిన్లెస్ స్టీల్ షైన్ అంత బాగుంటుందన్నమాట. మనకి ప్యూరిటీ అనేది ఆ షైన్లో తెలిసిపోతుంది, బరువులో కూడా తెలిసిపోతుంది. అసలు ట్రైప్లై స్టీల్ అంటే ఏంటో తెలుసా? 3 layers ఆఫ్ కోటింగ్ ఉంటుందన్నమాట. పైన స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుంది, మధ్యలో అల్యూమినియంతో వస్తుంది, కింద కూడా స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుంది. ఇలా 3 layers ఉండడం వల్ల మనకేంటంటే అడుగు అనేది హెవీ బేస్తో రావడం వల్ల మాడిపోకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను మీకు ఈ మిల్క్ ప్యాన్ చూపిస్తాను చూడండి. ఆ హ్యాండిల్ దగ్గర నుంచి ఆ బేస్ కూడా చాలా హెవీగా ఉందన్నమాట. చాలా బాగుంది మిల్క్ ప్యాన్ అయితే. యాక్చువల్గా నా రిక్వైర్మెంట్లో అయితే ఇవి లేవండి. నేను ఒక్క కడాయి తీసుకుందామని తీసుకున్నాను. బట్ ఆఫర్లో వచ్చాయి కాబట్టి ఇంకా ఎలాగో వచ్చాయి కదా అని చెప్పేసి ఉంచేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు కడాయి చూపిస్తున్నాను. ఇది 24 centimeters అంటే 3.1 లీటర్ కెపాసిటీతో వస్తుందన్నమాట. మనం అట్లీస్ట్ ఒక 3/4 అంటే 1/2 kg కన్నా ఎక్కువే వెజ్జెస్ అయితే కుక్ చేసుకోవచ్చు. అడుగైతే అస్సలు మాడదనమాట. అంత హెవీగా ఉందంటే అంత హెవీగా ఉంది. ఇక్కడ మనకేంటంటే 5 years వారంటీతో కూడా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది ఇండక్షన్ అండ్ గ్యాస్ రెండింటి మీద కూడా కుక్ అవుతుంది. అండ్ హ్యాండిల్ కూడా చూసారు కదా ఎంత చక్కగా స్టైలిష్గా ఇచ్చారనమాట. నాకు చాలా బాగా నచ్చింది కడాయి స్టైల్ అయితే. నా లిడ్ కూడా అంత పర్ఫెక్ట్గా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రై ప్యాన్ కూడా చాలా మందంగా చాలా హెవీగా ఉందండి. ఇవి నా దగ్గర ఒక ఫ్రై ప్యాన్ ఉంది ఆల్రెడీ. ఇదైతే నేను ఏంటంటే ఎప్పుడైనా నైవేద్యం తయారు చేయడానికి కానీ అలా యూజ్ చేద్దాం, లేదంటే మనం బిర్యానీ మసాలా సామాన్ ఫ్రై చేస్తాం చూసారా, అప్పుడు యూజ్ చేయొచ్చు అని చెప్పేసి అలా ఉంచారనమాట. నాకైతే ఈ 4 piece సెట్ 2599కి వచ్చేసాయన్నమాట. 2599. ఇంత తక్కువ ప్రైస్కి కడాయి కూడా రాదు నాకు తెలిసి ట్రైప్లై స్టీల్లో. అలాంటిది 4 piece సెట్ వచ్చిందంటే ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అందుకని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను అనమాట. చూడండి, అంటే ఇది ఒక మోర్ దాన్ 1/2 kg వరకు. ఇక్కడ మెజర్మెంట్స్ కూడా ఇచ్చారు చక్కగా మనకి కెపాసిటీ తెలుసుకోవడానికి. అంటే ఎప్పుడైనా మనం ఎసరది పెట్టాలనుకోండి, వాటర్ మెజర్మెంట్ చేసుకోవడానికి కూడా అలా ఇచ్చారనమాట. ఈ మిల్క్ ప్యాన్లో ఏంటంటే మోర్ దాన్ 1.5 లీటర్ వరకు కూడా మనం మరిగించుకోవచ్చు. ఇంత కాస్ట్ పెట్టి కడాయిలు కూడా అవసరమా అంటే అవసరమేనండి. ఎందుకంటే ట్రైప్లై స్టీల్ ఏంటంటే మెయిన్ ఫీచర్స్ వచ్చేసి డ్యూరబిలిటీ అండ్ నాన్ రియాక్టివ్. అంటే మనకి ఇప్పుడు మనం హీట్ చేసిన తర్వాత ఈ ట్రైప్లై స్టీల్ దేంతోనైతే తయారవుతుందో ఆ మెటల్స్ అనేవి నాన్ రియాక్టివ్గా ఉంటాయి. అండ్ హెవీగా ఉండటం వల్ల అడుగు అనేది పట్టకుండా ఈ హీట్ డిస్ట్రిబ్యూషన్ అనేది పర్ఫెక్ట్గా అవుతుందన్నమాట. ఈ 3 మెయిన్ ఫీచర్స్ వల్లే మనం ఇంత కాస్ట్ అయితే పెడుతున్నాము ట్రైప్లై స్టీల్ కోసం. నేనైతే ఈ ప్రోడక్ట్స్ని మింత్రాలో తీసుకున్నాను. కావాలి అంటే మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా సేమ్ ఆఫర్స్ నడుస్తున్నాయండి. ఇది బర్గనర్ కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఆఫర్స్ అనమాట. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా సేమ్ ఆఫర్స్ నడుస్తున్నాయి. మీరు ఎక్కడ కావాలని తీసుకోవచ్చు. బట్ అడిషనల్గా మింత్రాలో ఏంటంటే నాకు కూపన్ డిస్కౌంట్ అనేది రావడం వల్ల నాకు ఇంత తక్కువ ప్రైస్ అయితే పడింది. బట్ అమెజాన్లో అయితే 299 అలా ఉందన్నమాట. మీరు ఎవరైనా కనుక ఈ ప్రోడక్ట్స్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేనైతే లింక్ ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా చెక్అవుట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.